స్వరాజ్యం నా జన్మ హక్కు అనే ప్రసిద్ధ నినాదంతో ఆయన కోట్ల మంది భారతీయుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారు. లోకమాన్య బాలగంగాధర్ తిలక్ భారత స్వాతంత్ర్య ఉద్యమంలో తొలి గొప్ప నాయకులలో ఒకరు లోకమాన్య బాలగంగాధర్ తిలక్. ఆయన జయంతి సందర్భంగా కథనం. బాలగంగాధర్ తిలక్ 1856 జూలై 23న మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో జన్మించారు. ఆయన విద్యావంతుడు. గణితం, సంస్కృతం, సంస్కృతి, న్యాయశాస్త్రాల్లో లోతైన జ్ఞానం కలిగి ఉండేవాడు. తిలక్ బ్రిటిష్ పాలనపై తీవ్ర వ్యతిరేకత చూపారు. స్వదేశీ ఉద్యమాన్ని పురోగతికి నడిపారు. కేసరి, మరాఠా వంటి పత్రికల ద్వారా ప్రజలలో జాతీయ చైతన్యాన్ని పెంచారు. ఆయన అస్తిత్వమే బ్రిటిష్ పాలనకు భయాన్ని కలిగించేది. తిలక్ సామాజిక విప్లవకారుడిగా కూడా నిలిచారు. గణేష్ ఉత్సవాన్ని ప్రజా ఉత్సవంగా మార్చి జాతీయ భావజాలాన్ని కలిగించేందుకు వేదికగా మార్చారు. ఇది ప్రజలలో ఐక్యత, పోరాట స్ఫూర్తిని కలిగించింది. తిలక్ స్వాతంత్ర భావజాలాన్ని వ్యాప్తి చేసినందుకు బ్రిటిష్ వారు ఆయనను అరెస్టు చేసి బర్మాలోని మందలే జైలుకు పంపారు. అక్కడే ఆయన గీతా రహస్య అనే గొప్ప గ్రంథాన్ని రచించారు. ఆయన రచనలు, ఉద్యమాలు ప్రజలలో చైతన్యం కలిగించిన పద్ధతులు భారత స్వాతంత్ర పోరాటానికి బలమైన మూలాలుగా మారాయి. మహాత్మా గాంధీ కూడా తిలక్ ప్రేరణతో ఉద్యమాన్ని ముందుకు నడిపారు. లోకమాన్య తిలక్ 1920 ఆగస్టు 1న మృతి చెందారు. ఆయన మరణం దేశం మొత్తానికి తీవ్రమైన లోటుగా నిలిచింది. కానీ ఆయన సిద్ధాంతాలు, నినాదాలు, పోరాట పంతా నేటికి భారత యువతకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయి. తిలక్ జయంతి సందర్భంగా ఆయన సాహసాన్ని, త్యాగాన్ని, దేశభక్తిని గుర్తు చేసుకోవడం మన కర్తవ్యంగా నిలుస్తుంది. వారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని నేటి యువత స్వచ్ఛమైన నాయకత్వం వైపు దూసుకెళ్లాలి. బాలగంగాధర్ తిలక్ జయంతి శుభాకాంక్షలు భారతీయ హిందూ సోదరులందరికీ తెలియజేస్తున్నాం. స్వాతంత్రం వచ్చి అమృతోత్సవం జరుపుకున్న సందర్భంలో బాలగంగాధర తిలక్ స్వరాజ్యం నా జన్మ హక్కు అని ఆనాడు ఎలుగెత్తి చాటినటువంటి ఒక జాతీయవాది. వారి నాయకత్వంలో ఈ దేశంలో హిందూ సంఘటన జరగాలని ఆ రోజు వినాయక ఉత్సవాలను ప్రారంభించినటువంటి బాలగంగాధర తిలక్ మార్గదర్శకత్వంలో ఇలా దేశవ్యాప్తంగా మరి వినాయక ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకుంటున్నారు. హిందూ సోదరులు సంఘటనతోటే ఈ దేశంలో మరి భారతదేశ సుస్థిరత, సమగ్రత, సార్వభౌమాధికారం కాపాడుతుందని విశ్వసించిన ఒక గొప్ప జాతీయవాది బాలగంగాధర్ తిలక్. వారి అనుసరించిన మార్గంలో ఇలా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం ముందుకెళ్తా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, లోకమాన్య బాలగంగాధర్ తిలక్ ఈ దేశానికి చేసినటువంటి సేవ మరి దేశ ప్రజలు ఎన్నటికీ మరవలేనటువంటిది. హిందువులకు ఒక సంకేతంగా, హిందూ బంధువులందరికీ పెద్ద శక్తిగా ఆబాల గోపాలాన్ని జాతీయవాదం వైపు నడిపించినటువంటి మౌన్నతమైనటువంటి వ్యక్తి మరి లోకమాన్య బాలగంగాధర్ తిలక్. వీరు ఈ ప్రపంచానికి, దేశానికి మరి వారు ఒక ఆదర్శాన్ని నిలబెట్టారు. ఆ రోజులలో విగ్రహాన్ని వినాయక చవితి సందర్భంగా మరి గణేశుని పూజించేటటువంటి ఒక మంచి మార్గాన్ని చూపించినటువంటి వ్యక్తి మరి లోకమాన్య బాలగంగాధర్ తిలక్. ఈరోజు కూడా దేశంలో మరి హిందూ పండుగలు మంచిగా అందరూ కూడా ఒక మంచి సంప్రదాయంతో పూజ చేసి నిమజ్జనం చేసేటువంటి కార్యక్రమాన్ని ఆ రోజు లోకమాన్య బాలగంగాధర్ తిలక్ ప్రవేశపెట్టింది. వారు ప్రవేశపెట్టినటువంటి ఏదైతే ఉందో ఈరోజు కోటాను కోట్ల మంది తమ ఆరాధ్య దైవమైనటువంటి విఘ్నేశ్వరుని పూజిస్తూ ఒక జాతీయ శక్తిని నిర్మాణం చేసినటువంటి వ్యక్తి మరి లోకమాన్య బాలగంగాధర్ తిలక్. ఆ దిశలో మరి అందరూ కూడా వారు స్ఫూర్తి తీసుకొని మరి విఘ్నేశ్వరుని మొట్టమొదటి పూజించేటటువంటి వ్యక్తి. మరి మనం ఏదైతే పండుగ మొదలు వినాయకుని పెట్టుకుంటా ఉన్నామో అది రాబోతూ ఉంది. ఈ సందర్భంగా బాలగంగాధర్ తిలక్ జయంతి ఈ భారతదేశ హిందూ సోదరులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ భారతదేశంలో మరి హిందువులంతా ఒకతాటిపై ఉండాలని, హిందువులందరినీ ఈ భారతదేశంలో ఉన్న హిందువులంతా ఒక సమిష్టిగా ఉండి ఆనాడు బాలగంగాధర్ తిలక్ గారు మరి ఒక వినాయక చవితిని పురస్కరించుకొని హిందువులంతా కూడా మరి ఒక దగ్గర ఉండాలని, హిందుత్వం మీద నడవాలనే ఆలోచన విధానంతోనే మరి బాలగంగాధర్ తిలక్ గారు మరి ఈ యొక్క దేశంలో ఉన్న హిందువులందరినీ కూడా సంఘటితం చేసిన వ్యక్తి బాలగంగాధర్ తిలక్ గారు. మరి ఈరోజు వారి జయంతిని పురస్కరించుకొని మరి ఈ హిందువులంతతోని సంఘటితంగా ఉండాలని చేసిన ఆ వ్యక్తి బాలగంగాధర్ తిలక్ గారికి మరి శుభాకాంక్షలు తెలియజేస్తారు.